హలో ఆల్! ఇది అమ్ము చెప్పే కథలు. ప్రేమ నుండి భయం వరకు, రహస్యం నుండి ఆనందం వరకు అన్ని కథలు వినేద్దామా? ముసుగు తీసిన వ్యక్తి వైపు చూస్తూ అంటే ఈ మర్డర్స్ అన్నీ చేసేది అని తన పోలీస్ బుర్రకి ఆలోచన పెడుతున్న సూర్యతో, అవన్నీ పక్కన పెట్టు. నేను మస్తు ఉంటాను, వస్తే నీ మగతనం ఏంటో చూపిస్తాను అని మాటలు కోటలు దాటించావు కదా! ఆ మగతనం ఏంటో చూపించు, నేను చూస్తా అంటుంది కృష్ణ. చూపించాలి అంటే ముందు నువ్వు నా కట్లు విప్పతీయాలి కదా! అంటూ తన షార్ప్ మైండ్‌తో సమాధానం చెప్పాడు సూర్య. నీ పోలీస్ బుర్రకి నా హ్యాట్స్ ఆఫ్. చూడ్డానికి మాత్రం చాలా అంటే చాలా కసిగా ఉన్నావు అంటూ చేతిలో ఉన్న కత్తితో తలని గోక్కుంటూ నీతో ఎలా ఎంజాయ్ చేయాలి? ముందు ఎంజాయ్ చేసిన తర్వాత కసి తీరా పొడవనా? లేకపోతే కసి తీరా పొడిస్తే నువ్వు గిలిగిలా కొట్టుకుంటుంటే అప్పుడు ఎంజాయ్ చెయ్యనా? అని ఆలోచిస్తున్నట్టుగా మొహం పెట్టిన కృష్ణ వైపే చూస్తున్న సూర్య చిన్నగా నవ్వి పోలీసోడివి కదా! నిన్ను తక్కువ అంచనా వేస్తే నేను దొరికిపోను అంటూ గట్టిగా కసితీరా సూర్య కడుపులో పొడిచింది కృష్ణ. చావు తనకి దగ్గరలో ఉందని అర్థమైపోయిన సూర్య కడుపులో కత్తి దిగినా సరే కించిత్తు కూడా భయపడకుండా కృష్ణ వైపు చూస్తూ నవ్వుతూనే ఉన్నాడు. ఇంతకు మించి నువ్వు నన్ను ఏమీ చేయలేవు అని అంటూ ఎప్పుడైతే పోలీసోడి దృష్టిలో పడ్డావో అప్పుడే నీ పతనం మొదలైంది అని అర్థం. అలాంటిది పోలీసోడి ఒంట్లోనే కత్తి దింపావు అంటే నీ దినం నా దినం రెండు ఒకే రోజు జరిగేటట్లుగా ఉన్నాయి అని కన్నుకొట్టాడు సూర్య. ఏం మాట్లాడుతున్నావురా? అంటూ మరో పోటు పొడుస్తున్న కృష్ణ రెండు చేతులు వెనక్కి విరిచి పట్టుకొని మర్యాదగా లొంగిపోతే ప్రాణాలైనా దక్కుతాయి. లేదంటే ఇంతకు మించి నేను చెప్పలేను అని బేస్ వాయిస్ వినిపించింది కృష్ణకి. ఎవరు అంటూ వెనక్కి తిరిగి చూడాలని విశ్వ ప్రయత్నం చేస్తున్న కృష్ణకి వెనక ఉన్నది ఎవరో కూడా కనిపించలేదు. వెనక్కి విడిచి పట్టుకున్న కృష్ణ చేతులను అక్కడ ఉన్న తాళ్లతో గట్టిగా కట్టి వెంటనే పోలీసులకు ఇన్ఫార్మ్ చేసి స్పృహ కోల్పోతున్న కృష్ణను చంపల మీద కొడుతూ సూర్య సూర్య అని పిలుస్తున్న అతనితో ఏడుస్తూ చూడండి ఎంత పాపిష్టి పనిని పూనుకున్నాడు అంటూ అమాయకంగా మొహం పెట్టిన కృష్ణ వైపు చూస్తూ ఎవరు ఎంతటి పాపిష్టి పనికి పూనుకున్నారో ముందు ముందు తెలుస్తుందిలే కృష్ణ, నువ్వు ఏడవలసిన అవసరం లేదు అంటూ సూర్యకి పల్స్ చెక్ చేస్తున్నాడు సారథి. పల్స్ రేట్ డౌన్ అవ్వడం గమనించి వెంటనే సూర్యకి చేయవలసిన ఫస్ట్ ఎయిడ్ చేయడం ప్రారంభించాడు. సారథి తన పనిలో తాను ఉండడం గమనించిన కృష్ణ నిదానంగా తన చేతికి కట్టుకున్న తాళ్లను విప్పే ప్రయత్నం చేస్తోంది. ఆ ప్రయత్నం విజయవంతం అవ్వడంతో చిన్నగా నవ్వుకుంటూ ఎప్పటినుండో ఊరిస్తున్నావు కదరా, ఒకే దెబ్బకి రెండు పిట్టలు అని మనసులో అనుకుంటూ పక్కన పడిన కత్తిని చేతిలోకి తీసుకొని గట్టిగా పట్టుకుంది. ఎటువంటి చప్పుడు చేయకుండా సారథిని సమీపిస్తున్న కృష్ణ కాలిపై షూట్ చేశాడు అజిత్. షూట్ సౌండ్‌కి వెనక్కి తిరిగి చూసిన సారథికి గన్ గురిపెట్టి నీ అంతట నువ్వే లొంగిపోతే మంచిది. లేకపోతే నీ పార్ట్నర్‌కి పట్టిన గతే నీకు పడుతుంది మిస్టర్ సారథి అని చాలా సీరియస్‌గా చెప్పాడు అజిత్. లొంగిపోయినట్లుగా రెండు చేతులు పైకి పెట్టి సూర్యని ముందు హాస్పిటల్‌లో జాయిన్ చేస్తేనే మంచిది. లేకపోతే సూర్య మనకి దక్కడు అని చెప్పాడు సారథి సీరియస్‌గా. కింద పడిపోయిన కృష్ణని అరెస్ట్ చేసి సారథికి కూడా బేడీలు వేసి పోలీస్ స్టేషన్‌కి తీసుకెళ్లారు పోలీసులు. కమిషనర్ రాకముందే ప్రెస్ మీట్ అరేంజ్ చేసిన అజిత్ ప్రెస్ వాళ్ళు అడిగే ప్రశ్నలకు సమాధానం చెప్తూ ఒక అమ్మాయి ఇదంతా చేసిందంటే అసలు నమ్మలేకపోయాం అని విలేకరులు అడుగుతున్న ప్రశ్నలకు మీరు అన్న మాట నిజమే, ఒక అమ్మాయి కాదు, ఆ అమ్మాయికి తోడుగా అతని భర్త అయిన సారథి కూడా ఉన్నాడు అని చెప్తూ సారథిని చూపించాడు అజిత్. కెమెరాకి మంచి మంచి స్టిల్స్ ఇస్తూ నవ్వుతున్న సారథి వైపు ఆశ్చర్యంగా చూస్తూ ఇంతమందిని చంపారు కదా, మీకు ఏమీ అనిపించడం లేదా అని అడిగారు విలేకరులు. ఏమనిపిస్తుంది, ఎందుకు అనిపిస్తుంది? ఈ విషయం హంతకుల్ని అడిగితే చెప్తారు గానీ ఇలా ఏమీ తెలియని అమాయకుల్ని అడిగితే ఏం చెప్తాం, మీరే చెప్పండి అని సమాధానం చెప్పాడు సారథి. షట్ అప్! నోరు పెంచి అరుస్తున్న అజిత్ మాటలకు అడ్డువస్తూ అజిత్ ముందు సారథి చేతులకున్న ఆ బేడీలు తీ అంటూ సీన్లోకి ఎంటర్ అయ్యారు కమిషనర్. కమిషనర్ మాట కాదనలేకపోయినా మనసులో భయంగానే ఉంది అజిత్‌కి. అజిత్ భయాన్ని అర్థం చేసుకున్న కమిషనర్ భయపడకు అజిత్, అతను మనవాడే, సీక్రెట్ కాప్ అని చెవులో చిన్నగా గొణిగాడు కమిషనర్. ఆశ్చర్యంగా నోరు తెరిచే కమిషనర్ వైపు చూస్తాడు అజిత్. సార్, అందరూ మనల్ని గమనిస్తున్నారు, ముందు నా చేతి బేడీలు తీయండి అని సారథి మాట్లాడడంతో మారు మాట్లాడకుండా సారథి చేతికి ఉన్న బేడీలు తీశాడు అజిత్. నవ్వుతూ మీడియా ముందుకు వచ్చి జరిగింది చెప్పడం మొదలుపెట్టాడు కమిషనర్. నా ఫ్రెండ్ పేరు ఎందుకులేండి, అతనికి ఇద్దరు కొడుకులు. ఒకడు విదేశాల మోజులో తండ్రిని వదిలితే మరొకడు ప్రేమ పేరుతో తండ్రిని ఏకాకి చేశాడు. ఎంత డబ్బు, పలుకుబడి, ఆస్తి ఉన్నా మనిషికి మనిషి ఇచ్చిన భరోసా, తోడు మరొకటి ఉండదు కదా! ఆ విషయాన్ని లేటుగా అర్థం చేసుకున్న నా స్నేహితుడు ఇండియాలో ఉన్న తన కొడుకుని వెతుక్కుంటూ వెళ్ళాడు. ఆ వెతుకులాటలో తనకు దొరికింది
కొడుకు శవం. అది కూడా గుర్తుపట్టని విధంగా. అసలు ఏమైందో తెలీదు. పాపం తండ్రి మనసు కదా ఒకటే రోదన. ఆ బాధతోనే తల్లి మంచం పట్టి కన్నుమూసింది. తల్లి మరణించినా విదేశాల నుంచి రావడం కుదరలేదు మరొక కొడుక్కి. ప్రాణ స్నేహితుడు అవ్వడంతో వాడి బాధ ఎలాగైనా పోగొట్టాలనే ప్రయత్నం చేసిన నాకు మొదట అనుమానం కలిగిందే చనిపోయిన అతని భార్య మీద. చాలా అమాయకురాల్లా కనిపించింది. అనుమానించి తగ్గట్టుగా అసలు ఏమీ కనిపించలేదు. నేనే పొరబడుతున్నానేమో అని అనుకున్న నాకు ఇలాంటి కేసులు 1 కాదు 10 వచ్చాయి. కాకపోతే సంఘటన వేరు అవ్వచ్చేమో కానీ చంపే విధానం, ఎస్కేప్ అయ్యే పద్ధతి 2 ఒకేలా ఉండడంతో ఆ అమ్మాయికి తెలియకుండానే తన మీద నిఘా పెట్టించాను. ఎటువంటి తప్పు చేయని అమ్మాయి మీద అనుమానం పడుతున్నానే అనే మనసులో భయం వేసినా, ఒకవేళ నా అనుమానమే కరెక్ట్ అయితే ఇలా ఎంతమంది ప్రాణాలు తీస్తుందో అని భయం వేసి డేర్ చేసి ఒక పోలీస్ ఆఫీసర్‌నే ప్రేమించి పెళ్లాడేలా చేశాను. అక్కడి నుంచి మిగతా స్టోరీ మా పోలీస్ ఆఫీసరే చెప్తాడు అంటూ సారథిని చూపించాడు కమిషనర్. మొదట సార్ నాకు ఈ కేస్ గురించి చెప్పినప్పుడు నేను ససేమిరా కాదు అన్నమాట అక్షరాల నిజం. కాకపోతే సార్ నన్ను కన్విన్స్ చేసి ఈ కేస్‌ని బలవంతంగా నాకు అప్పచెప్పారు. ప్రేమ వరకు పర్వాలేదు. కానీ పెళ్లిలోనే నాకు చాలా భయం వేసింది. పెళ్లి పేరుతో ఒక అమ్మాయి జీవితాన్ని నాశనం చేస్తున్నానా అనే సందిగ్ధంలో పెళ్లి చేసుకొని తనని ఒక ఇంటికి తీసుకువచ్చాను. అంటూ మీడియా వైపు చూసి నవ్వుతూ ఏనాడు కూడా హద్దు దాటలేదు. కావాలంటే డీఎన్ఏ టెస్ట్‌కి కూడా నేను సిద్ధమే అని రిపోర్టర్స్ వైపు చూస్తూ చెప్పాడు సారథి. నీ గురించి మాకు తెలీదా ఏంటి సారథి? జరిగింది ముందు మన మీడియా మిత్రులందరికీ చెప్పు అని కమిషనర్ అనడంతో ఆ రోజు మొదలు తనని గమనిస్తూనే ఉన్నాను. కానీ అస్సలు అనుమానించదగ్గ అమ్మాయిలానే లేదు తను. ఎప్పటికప్పుడు నాకు షాక్స్ ఇస్తూనే ఉంది అని చెప్తున్న సారథితో అయితే మొదట అనుమానం ఎప్పుడు కలిగింది సార్ అని అడిగారు విలేకరులలో ఒకరు. ఫోన్ అని చెప్తూ ఆ రోజు జరిగిన సంఘటన మొత్తం రిపీట్ చేసిన సారథితో అంత చిన్న విషయానికి అనుమానమా? ఏమో ఈ రోజుల్లో ఫోన్ ఎలా వాడాలో తెలియని వాళ్ళు ఉన్నారు కదా! వాళ్ళల్లో ఒకరే ఈమేమో అని అంటారు వాళ్ళు. ఫోన్ ఎలా వాడాలో తెలీదు. కానీ మైక్రో ఓవెన్‌లో కాఫీ వేడి చేయడం మాత్రం తెలుసా ఏంటి? ఫోన్ కంటే మైక్రో ఓవెన్ ఫీచర్స్ కాస్త టఫ్‌గా ఉంటాయి అని చెప్పాడు సారథి. మీరన్న మాట నిజమే. ఒప్పుకుంటున్నాము. ఆ చిన్న విషయానికే మీరు ఒక అమ్మాయి మీద అంత పెద్ద నేరం సమంజసమేనా సార్? అని అడిగారు విలేకరులలో ఒకరు. మీరన్న మాట కూడా నిజమే కానీ నేను చెప్పేది పూర్తిగా మీరు విని ఆ మాట అంటే అప్పుడు నేను ఒప్పుకునేవాడిని. ఏమో గానీ ఇప్పుడైతే కాదు. మీకులాగే నేను కూడా ఫోన్, అది కూడా ల్యాండ్‌లైన్ కూడా వాడటం రాని ఈ అమ్మాయి హత్యలు చేస్తుందా అని మనసులో పీకుతున్న అనుమానానికి నీరు పోస్తున్నట్టుగా మైక్రో ఓవెన్ ఎలా వాడావు అని అడిగితే వచ్చిన వర్కర్స్‌ని అడిగితే వాళ్ళు చెప్పారు అని చెప్పింది నాకు. అని నవ్వుతున్న సారథితో ఏమో ఆ అమ్మాయి నిజం చెప్పింది అవ్వచ్చు కదా సార్ అన్నారు. ఆ వర్కర్స్ అందరూ ఢిల్లీ నుంచి ఇక్కడికి వచ్చారు. వాళ్ళకి తెలిసిన లాంగ్వేజ్ ఒకే ఒకటి హిందీ. తెలుగు రాని వాళ్ళని ఏరి, కోరి, ఎంచి మరీ వర్కర్స్‌గా ఆ 2 రోజులకి నా ఇంట్లో పనికి పురమాయించుకున్నాను. అలాంటి వర్కర్స్‌తో ఈ అమ్మాయి తెలుగులో మాట్లాడి మరీ మైక్రో ఓవెన్ ఫీచర్స్ తెలుసుకుంది అని కథ నాకు చెప్పింది. పోనీ అది కూడా ఎక్స్‌క్యూజ్ చేసేసాను. బికాజ్ ఏమో తనకి హిందీ లాంగ్వేజ్ వచ్చేమో, లేదంటే నేను ఎంత జాగ్రత్త తీసుకున్నా ఆ వర్కర్స్‌లో ఎవరైనా తెలుగు వచ్చి ఉన్నవాడు ఉండొచ్చేమో అని అంటూ. చిన్న చిన్న ఇంగ్లీష్ పదాలకే అర్థం తెలీదు అంటూ ప్రతి వాటిని తెలుగులో చెప్పించుకుంటున్న కృష్ణకి నేను హాస్పిటల్‌లో సజెస్ట్ చేస్తున్న మెడిసిన్స్ విషయం మాత్రం చాలా బాగా తెలుస్తున్నాయి. ఎలా అని అడిగాడు సారథి విలేకరులను ఉద్దేశించి. ఏమో మాకెలా తెలుస్తుంది అని సమాధానం చెప్పారు విలేకరులు. నేను హాస్పిటల్ వంగతో నర్స్‌తో మాట్లాడిన మాటలు అన్నీ కూడా ఇంగ్లీష్‌లోనే మాట్లాడాను. అవి కూడా కేవలం మత్తు ఇచ్చే మెడిసిన్స్ గురించి మాత్రమే మాట్లాడాను. అంటూ అజిత్ వైపు చూస్తూ నేను ఏదైతే మెడిసిన్స్ చెప్పానో ఆ మెడిసిన్స్‌తోనే ఇంట్లోకి వచ్చిన ప్లంబర్‌ని స్పృహ కోల్పోయేలా చేసింది. అదే మత్తు మందుతో లక్ష్మి ఇంకా వాచ్‌మెన్ కూడా స్పృహ కోల్పోయేలా చేసింది అని చెప్పడం పూర్తి చేశాడు సారథి. సారథి చెప్తున్న ఇన్ఫర్మేషన్ వింటున్న అజిత్ అయితే వాళ్ళు ప్రాణాలతో లేరా అని చిన్నపాటు కంగారుగా అడిగాడు అజిత్. ఏమో సార్ అందరూ ప్రాణాలతో ఉన్నారా లేరా అనే సంగతి తెలియాలి అంటే సూర్య స్పృహలోకి రావాల్సిందే అని చెప్పడం పూర్తి చేశాడు సారథి. అది కాదు సార్ మా ప్రశ్నలు పూర్తి కాలేదు అంటూ ఏవేవో ప్రశ్నలతో సారథిని విసిగిస్తున్న వాళ్ళందరినీ చూసి థాంక్స్ చెప్పి అక్కడి నుండి లోపలికి వచ్చేశారు సారథి ఇంకా అజిత్, కమిషనర్ కూడా. సూర్యకి ఎలా ఉంది అజిత్ అని అడిగాడు కమిషనర్ సీరియస్‌గా అజిత్‌ని చూస్తూ.
2 గంటలు ఆగితే గానీ చెప్పలేమంటున్నారు సార్ అని చెప్పాడు అజిత్ సీరియస్‌గా. సీరియస్‌గా ఉన్న అజిత్ భుజంపై చెయ్యి వేస్తూ కొన్ని కొన్ని కేసులు అందరికీ చెప్పి చేయడం కుదరదు అజిత్. అలాంటి కేసే ఇది. అర్థం చేసుకో అంటూ సారథిని చూపిస్తూ స్మార్ట్ వర్క్ ఇంకా టాలెంటెడ్ పర్సన్ అయిన సీక్రెట్ కాప్ సారథి అని పరిచయం చేశాడు అజిత్‌కి కమిషనర్. చిన్నగా నవ్వి అసలు ఏమైందో కంప్లీట్‌గా చెప్పగలరా సార్ అని అడిగాడు అజిత్. సారథి చెప్పిందంతా విన్నావు కదా! ఇలా రా అంటూ సారథి, కమిషనర్ ఇంకా అజిత్ ముగ్గురు క్యాబిన్‌లోకి ఎంటర్ అయ్యారు. తమని ఎవరూ డిస్టర్బ్ చేయొద్దు అని చెప్పి ముగ్గురు కూడా కేస్ గురించి మాట్లాడుకోవడం మొదలుపెట్టారు. నా ఫ్రెండ్ అంటే ఎవరో కాదు భాస్కర్. అతని పెద్ద కొడుకు ఈ అమ్మాయి చేతిలో చనిపోయింది. అక్కడి నుండి మొత్తం నేను విలేకరుల దగ్గర చెప్పింది అక్షరాల నిజం. అలాగే సారథికి ఈ కేస్ గురించి ప్రత్యేకంగా అప్పచెప్పడానికి గల కారణం ఏంటంటే ఇతని గురించి ఎవ్వరికీ తెలీదు. అనే విషయం నీకు ఈ పాటికి అర్థమైందనుకుంటా అజిత్ అని చిన్నగా నవ్వాడు కమిషనర్. నిజమే సార్. మీరు చెప్పేంత వరకు కూడా సారథి ఒక పోలీస్ ఆఫీసర్ అని నాకు తెలీదు. అంటూ సారథి వైపు చూస్తూ మీరు డాక్టరా? లేక పోలీసా? అని ప్రశ్నించాడు అజిత్. ఫస్ట్ ఎయిడ్ మాత్రమే తెలిసిన ఒక డాక్టర్‌ని, ప్రాణాలకు తెగించి కాపాడగలిగే సత్తా ఉన్న పోలీస్‌ని అని నవ్వుతున్న సారథి వైపు చూస్తూనే భాస్కర్ తనకి ఇచ్చిన చీటీ గురించి మాట్లాడడం మొదలుపెట్టాడు అజిత్. సూర్య ఈ కేస్‌ని హ్యాండిల్ చేస్తున్న సంగతి నీకు, నాకు తెలుసు అజిత్. కానీ సూర్యే భాస్కర్‌కి కొడుకుగా వెళ్ళిన సంగతి, అలాగే సారథితో గొడవ పడే వరకు కూడా నాకు తెలీదు. ఆ గొడవ విషయం నాకు సారథి ద్వారా తెలిసిన వెంటనే నేను సూర్యను కలుసుకున్నాను. అక్కడ సూర్య చెప్పిన విషయాలు అన్నీ విన్న నేను చాలా షాక్ అయ్యాను. అంటూ సారథి వైపు చూస్తూ అందుకే సూర్య ఒక పోలీస్ ఆఫీసర్ అన్న సంగతి కూడా నీకు తెలియకుండా చాలా జాగ్రత్త పడ్డాను సారథి. ఐ యామ్ సారీ అని చెప్పారు కమిషనర్ సిన్సియర్‌గా. అయ్యో సార్! ఈ సారీలు కాదు మనకు కావాల్సింది. ప్రజల ప్రాణాలను హరిస్తున్న హంతకుడిని పట్టుకోవాలని మన ముఖ్య ఉద్దేశం. ఒక్కొక్కరం ఒక్కొక్క బాట ఎంచుకున్నా అందరి గోల్ మాత్రం ఆ హంతకుడు మాత్రమే. ఇందులో మీరు, నేను ముందంజలో ఉన్నాము అని భ్రమపడ్డాము. కానీ సూర్య మనకంటే ఎప్పుడో 10 అడుగులు ముందే ఉన్నాడు. గుడ్ జాబ్ అని మెచ్చుకున్నాడు సారథి. సూర్య పనితనం తెలియకుండానే మెచ్చుకోవడం కాదు సారథి అంటూ సూర్య చెప్పిన విషయాల గురించి చెప్పడం మొదలుపెట్టాడు. ఈ హత్యలు చేస్తుంది ఒక అమ్మాయని ముందుగానే కనిపెట్టాడు సూర్య. హంతకురాలు వాడే ఆయుధాన్ని కూడా కనిపెట్టిన సూర్య, కానీ ఆ ఆయుధం ఎక్కడ దాస్తుంది? ఎలా? ఆ ఆయుధం తాలూకు ఆనవాళ్లు ఎక్కడా దొరకకుండా జాగ్రత్త పడుతుంది అన్న విషయం మాత్రం అర్థం కాలేదు సూర్యకి. మరొక విషయం ఏంటంటే హంతకురాలు ఎంజాయ్ చేస్తోంది అని అంటున్న మాటలు అక్షరాల నిజం. తను ఒక సైకో. పెళ్లి మొదలు నువ్వు తనని దూరం పెట్టడం అస్సలు ఊహించలేదు తను. రోజు రోజుకి మీ మీద పెరుగుతున్న దూరం ఇంకా తన మీద తనకు పట్టు కోల్పోవడం మొదలైంది. తనకు తాను కంట్రోల్ చేసుకోవడానికి జాకీ అనే అతనితో ప్రాస్టిట్యూట్ చేసే వాళ్ళని తన దగ్గరికి రప్పించుకొని తన కోరిక తీరేంత వరకు ఎంజాయ్ చేసి తర్వాత తన రాక్షస బుద్ధిని చూపించింది. డబ్బుకు ఆశపడి వెళ్ళిన అమ్మాయిలు అనవసరంగా ప్రాణాలు పోగొట్టుకున్నారు. మనకి దొరికిన అమ్మాయిల శవాలు అన్నీ కూడా హత్యకు ముందు మింగిలైనట్టు పోస్ట్‌మార్టం రిపోర్ట్‌లో రావడానికి గల కారణం ఇదే అని చెప్తున్న సారథితో ఛీ! అమ్మాయా? ఇదేం పాడు బుద్ధి. అయినా అమ్మాయిలతో ఏకాంతంగా ఉంటే పోస్ట్‌మార్టం రిపోర్ట్‌లో మింగిలైనట్టు రావడం సాధ్యపడదని విషయం కదా సార్! అని తన అనుమానాన్ని వ్యక్తం చేశాడు అజిత్. తన మనసులో ఉన్న అనుమానాన్ని అజిత్ అడగడంతో మౌనంగా కమిషనర్ ఏం చెప్తాడో అని వింటున్నాడు సారథి. ఇక్కడే తెలివితేటలు చూపించింది అంటూ వాళ్ళకి ఆ ఫీల్ వచ్చేలా డ్రగ్స్ వాళ్ళకి ఇచ్చి ఇష్టానుసారం వాళ్ళతో ఎంజాయ్ చేసి వాళ్ళని చంపిన తర్వాత వాళ్ళకి ఇంజెక్షన్ ద్వారా స్పెర్మ్‌ని ఎక్కించింది అని క్లారిటీ ఇచ్చాడు. నమ్మనేలట్టుగా నోరు తెరిచి మరీ కమిషనర్ వైపు చూశారు సారథి ఇంకా అజిత్. అవును. ఇవన్నీ సూర్య ద్వారా నాకు తెలిశాయి. అలాగే తను వాడుతున్న ఆయుధం, ఇంజెక్షన్స్ తను ఎక్కడ దాసిందో తెలుసా? అని సారథి వైపు చూసి అడిగాడు కమిషనర్. నాకు తెలీదు సార్. తను పడుకున్నప్పుడు ఇల్లంతా వెతికాను. కానీ నాకెక్కడా ఏమీ దొరకలేదు అని నిజాయితీగా ఒప్పుకున్నాడు సారథి. మీ ఇంటికి ప్లంబర్ వచ్చాడు. అతనేమయ్యాడు? అడిగాడు కమిషనర్. అసలు నేను ప్లంబర్‌ని పిలవలేదు సార్. కానీ వచ్చి రిపేర్లు చేసి తర్వాత రోజు వస్తాను అని చెప్పి వెళ్ళిపోయాడు. నేను నిజమే అనుకున్నాను. కానీ పెద్దగా పట్టించుకోలేదు. బహుశా నేను చేసిన మిస్టేక్ అదే అనుకుంటా అని అనుమానంగా అన్నాడు సారథి. నిజమే సారథి. నువ్వు చేసిన తప్పు అదే. వచ్చిన ప్లంబర్ ఎవరో కాదు. అతను కూడా మన పోలీసే. అలాగే ఆ ఇంటి పనిమనిషి ఇంకా వాచ్‌మెన్ అని చెప్తున్న కమిషనర్ మాటలు వింటూ ఆశ్చర్యంగా నోరు తెరిచాడు అజిత్. నాకు తెలుసు సార్. ఇంకా పని మనిషిగా వచ్చింది మన పోలీసే. కానీ ప్లంబర్‌ని నేను పెద్దగా పట్టించుకోలేదు అంటూ అనుమానంగా చూస్తూ అసలా ఇంట్లో ఎటువంటి రిపేర్ లేదు కదా సార్ అని అడిగాడు సారథి.
అస్సలు లేవు. కావాలనే తను ఫ్లషర్‌ని పాడు చేసింది. ఆ రిపేర్ వంకతోనే ప్లంబర్‌ని పిలిచింది. కాకపోతే గుడ్‌లో మెల్ల ఏంటంటే ప్లంబర్‌ని పిలుచుకొని రమ్మని చెప్పింది వాచ్‌మెన్‌గా వర్క్ చేస్తున్న మన పోలీస్ ఆఫీసర్‌కి. ఆ ఆఫీసర్ ద్వారా తెలుసుకున్న సూర్య వెంటనే మన వాళ్ళని పంపించాడు. రిపేర్ చేసిన వెంటనే అది కావాలని చేసింది అని అర్థమైంది మన ఆఫీసర్‌కి. అందుకని సామాన్లు లేవు రేపు వస్తాను అని చెప్పి అక్కడి నుంచి వచ్చేసి తర్వాత రోజు వెళ్ళాడు. వాచ్‌మెన్‌ని బయటకు పంపి ప్లంబర్‌తో అసలు విషయం చెప్పడం మొదలుపెట్టింది. ఫ్లషర్ ఉండగానే మరో ఫ్లషర్‌కి బాక్స్‌ని అరేంజ్ చేపించుకుంది. మరో బెడ్‌రూమ్‌లో "ఆ విషయం నీకు తెలుసా?" అని అడిగాడు సారథిని. కోపంగా ఎర్రబడ్డ కళ్ళతో సారథి వైపు చూస్తూ కామపిశాచిలాగా ఉంది. ఇంట్లో ఎవ్వరూ లేరు అని కన్ఫర్మ్ చేసుకున్న తర్వాత ప్లంబర్ మీద అటాక్ చేసింది. అక్కడ వరకు మాత్రమే తెలుసు తర్వాత ఏమైంది అనే విషయం సూర్య చెప్పాలి అని చెప్పడం పూర్తి చేశాడు కమిషనర్. అందరి మధ్య నిశ్శబ్దం. అని నిశ్శబ్దాన్ని ఛేదిస్తూ భాస్కర్ చీటీలో రాసింది అదేనా సార్ అని అడిగాడు సారథి అజిత్‌ని చూస్తూ. మేమందరం కరెక్ట్ సమయానికి అక్కడికి చేరుకోవడానికి గల కారణం అంటూ హంతకురాలిని తెలియకుండానే ఎగ్జిబిషన్‌లో తనకి జీపీఎస్ ట్రాకర్ అటాచ్ చేశాడు సూర్య. ట్రాకర్ నెంబర్ ఇది అంటూ చీటీలో ఉన్న నెంబర్‌ని చూపించాడు అజిత్. ఆశ్చర్యంగా అజిత్ వైపు చూశాడు సారథి. ఫోన్‌లో మీరు చెప్పిన మత్తునే మన పోలీస్ వాళ్ళకి ఉపయోగించింది అని మీరు అంత ఖచ్చితంగా ఎలా చెప్పగలుగుతున్నారు సారథి గారు అని అడిగాడు అజిత్ అనుమానంగా. సూటిగా అజిత్ వైపు చూస్తూ తన జేబులో దాచిపెట్టిన చిన్న గాజు సీసాను అది తీసి అజిత్‌కి చూపిస్తూ ఆన్‌లైన్ ద్వారా ఆర్డర్ పెట్టుకుందనుకుంటా. ఆర్డర్ అయితే అందుకుంది కానీ రిసిప్ట్‌ని డస్ట్‌బిన్‌లో పడేసింది. అది నా కళ్ళకి దొరికింది. ఈ ఖాళీ సీసాని మంచినీళ్ళ కుండలో దాచింది అని చెప్పడం పూర్తి చేశాడు. ఇంత స్మార్ట్ వర్క్ సారథి గారు. హ్యాట్స్ ఆఫ్ అని నిజాయితీగా సారథి పనితనాన్ని మెచ్చుకుంటున్న అజిత్‌తో అందుకే ఈ పనికి సారథిని కరెక్ట్ అని సెలెక్ట్ చేశాను అని చెప్పాడు కమిషనర్. ఇంతకీ మర్డర్‌కి వాడుతున్న వెపన్స్ ఇంకా ఇంజెక్షన్స్ ఎక్కడ దాచింది తను అని అడిగాడు సారథి. అది తెలుసుకోవాలంటే మనం సూర్యని కలవాల్సిందే. సూర్య దగ్గరికి వెళ్దాం అంటూ ముగ్గురు కూడా సూర్య అడ్మిట్ అయిన హాస్పిటల్‌కి బయలుదేరారు. హాస్పిటల్‌కి చేరుకున్న ముగ్గురు డాక్టర్ ద్వారా సూర్య పరిస్థితి తెలుసుకొని డాక్టర్ సలహా మేరకే సూర్యని కలిశారు. స్పృహలో ఉన్న సూర్య ముగ్గురిని చూసి కేస్ క్లోజ్ అయిందా సార్ అని అడిగాడు సూర్య నవ్వుతూ కాస్త పైకి లేస్తూ. నువ్వు హ్యాండిల్ చేసిన తర్వాత కేస్ క్లోజ్ అవ్వకుండా ఉంటుందా సూర్య? జూనియర్‌వి అయినా నీ తెలివితేటలు సీనియర్‌తో పాటు అని చెప్పడం కన్నా ఇంకా 4 రెట్లు ఎక్కువగానే ఉన్నాయి. హ్యాట్స్ ఆఫ్ అని ముగ్గురు ఏకకంఠంతో అని సూర్యకి సెల్యూట్ చేశారు. లేవలేకపోతున్నా. సెల్యూట్‌కి తిరిగి సెల్యూట్ కొట్టి చిన్నగా నవ్వి ఇదంతా మీ సహకారం లేకుండా నేను చేశాను అంటే ఒప్పుకోను సార్. ఈ విజయంలో మీ అందరూ కూడా ఉన్నారు అని చెప్పాడు సూర్య. అలాగే ఒప్పుకుంటాం సూర్య. కాకపోతే మాకు అనుమానాలు అన్నీ క్లియర్ చేసేయి. ప్లీజ్ ఈ టెన్షన్‌తో తట్టుకోలేకపోతున్నాం అని అంటూ సూర్య పక్కనే కూర్చున్నాడు అజిత్. అలాగే సార్. తప్పకుండా చెప్తాను. అంటూ మీకు తెలియనిది ఒకే ఒక్క విషయం హంతకురాలు వాడుతున్న ఆయుధం గురించే కదా! కత్తి ఆకారంలో ఉన్న ప్లాస్టిక్ మోడల్ బ్యాగ్. దాన్ని ఫ్లషర్ ట్యాంక్‌లో చాలా భద్రంగా దాస్తుంది. అవసరం వచ్చినప్పుడు ఆ ప్లాస్టిక్ బ్యాగ్ అంతా వాటర్‌తో నింపి డీప్ ఫ్రిడ్జ్‌లో పెడుతుంది. మొత్తం ఐస్ ఫార్మ్ అయిన తర్వాత ఆ ప్లాస్టిక్ కవర్‌ని తీసేస్తే ఐస్ ఒక కత్తి రూపం ఉంటుంది. దానిని ఉపయోగించి బాగా సున్నితమైన పార్ట్స్‌ని కోయడంతో మత్తులో తూలుతున్న వాళ్ళకి నొప్పి కూడా తెలియకుండా చనిపోతున్నారు. పని అయిన తర్వాత ఆ ఐస్ కత్తిని వాటర్‌లో పడేస్తుంది. సింపుల్. ఎటువంటి ఆధారాలు లేవు, ఏమీ లేవు అని చెప్పడం పూర్తి చేశాడు సూర్య. మరి చిన్న చిన్న ముక్కలుగా కోయడం, రక్తమంతా తీసేయడం ఇవన్నీ అని అడుగుతున్న కమిషనర్‌తో, ఇంత చేసిన వాళ్ళకి అదంతా ఒక లెక్క చెప్పండి. ఆఫ్టర్ డెత్ కూడా తను కోరికను తీర్చుకున్న తర్వాత తన రాక్షసత్వం బయటపడుతుంది. తన రాక్షసత్వం హెచ్చు తగ్గులను బట్టి రంపాలు, కుదరకపోతే రైల్వే ట్రాక్ మీద పడేస్తుంది. అంతే అని చెప్పడం ముగించాడు సూర్య. ఓహ్ గాడ్! అంటూ ఒక ఆడదానికి అంత పశుబలమా అని తల పట్టుకున్న అజిత్‌ని చూస్తూ తప్పు సార్. పశుబలం కాదు. రాక్షస బలం. ఆమెకి ట్రాన్స్ వచ్చినప్పుడు ఏం చేస్తుందో ఆమెకే తెలీదు. ఎంత బలమైన పని చేస్తుందో ఆమెకి తెలీదు. అంటూ తను మన అందరిలో ఉంది కదా సార్. ఇప్పుడు ఎవ్వరికీ ఎటువంటి ప్రాబ్లమ్ లేదు అని చెప్పాడు సూర్య. అంతా ఓకే సూర్య. బట్ పని మనిషి, వాచ్‌మెన్, ప్లంబర్ వాళ్ళ సంగతి ఏంటి? అడిగాడు సారథి. అందరూ సేఫే. ప్లంబర్ మీద అటాక్ ఎప్పుడైతే చేసిందో తన శక్తి మేరకు తనతో పోరాడి బయటపడ్డాడు మన ఆఫీసర్. అదే విషయాన్ని నాకు ఫోన్ చేసి చెప్పడం, అప్పటికే విషయం తెలిసిన నాకు ఉన్నపళంగా అక్కడి నుండి బయలుదేరాను. కాకపోతే నేను చేసిన మిస్టేక్ ఏంటి అంటే
జీపీఎస్ ట్రాకర్‌ని పట్టించుకోకుండా ప్లంబర్ వెళ్ళిన ఆఫీసర్ మాట్లాడుకుంటూ ఆఫీసర్‌ని సేవ్ చేయాలి అన్న తొందరలో ఆఫీసర్ చెప్పిన అడ్రెస్‌కి వెళ్తున్న నాకు ఫోన్ కాల్ వచ్చింది. ఎవరు చేశారా అని కంగారులో బైక్ పక్కకు ఆపి ఫోన్ మాట్లాడుతున్న నన్ను వెనక నుండి ఎవరో కొట్టారు. అది ఎవరో కాదు కృష్ణ. ప్లంబర్ తప్పించుకున్న వెంటనే ఆల్ట అలర్ట్ అయిన కృష్ణ ఆలోచన నాపై పడింది. నేను ఎక్కడ ఉన్నాను అనే సంగతి తెలుసుకోవడానికి పెద్దగా కష్టపడలేదు. ఎందుకంటే ఎప్పుడూ తనకి అతి చేరువగానే ఉన్నాను. ఏ సమయంలో ఎక్కడ ఉంటాను అనేది కూడా నాకంటే తనకే బాగా తెలుసు. అలా ట్రాప్ చేసి నన్ను తన ఉచ్చులో ఇరుక్కునేలా చేసింది అని చెప్పడం పూర్తి చేశాడు సూర్య. అయితే నువ్వు ఒక పోలీస్ ఆఫీసర్‌వి అన్న విషయం తనకి ముందుగానే తెలుసా? అని ప్రశ్నించాడు సారథి. తెలుసు. ఇంకా నా పూర్తి బయోడేటా కూడా తెలుసు తనకి. ఎందుకంటే తన చేతిలో బలి అయిన వాళ్ళలో మొదటి వ్యక్తి మా అన్నయ్య కాబట్టి అని చెప్పాడు సూర్య బాధతో కూడుకుపోయిన గొంతుతో. అందరూ షాక్‌గా సూర్య వైపు చూశారు. ఎవరినీ పట్టించుకోకుండా టీవీలో వచ్చిన లైవ్ న్యూస్ చూస్తూ ఆధారాలు లేవు, సాక్ష్యాలు లేవు పీకుతావ్ అని అడిగావు కదా! ఇప్పుడు అర్థమైందా నీకు నేను ఏమి పీకగలనో అంటూ టీవీలో యావజ్జీవ కారాగార శిక్షని కృష్ణకి వేస్తున్నట్టు వింటూ చిన్నగా నవ్వుకుంటూ ఇప్పుడు మా అన్నయ్య ఆత్మకి శాంతి చేకూరుతుంది అని తనలో తాను మాట్లాడుకుంటున్నాడు. ఈ స్టోరీ ఇక్కడితో ఎండ్ అయిపోతుంది. అసలు కథ ఇప్పుడే మొదలైంది. నెక్స్ట్ పార్ట్‌లో కలుద్దాం. థాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్.